Assalamu alaikum warahmatullahi wabarakatuh. Alhamdulillah. Alhamdulillahi rabbil alamin. Wassalatu wassalam ala rasulihil karim. Amma ba'd. A'udhu billahi minash shaitonir rajim. Bismillahirrahmanirrahim. Ud'u ila sabili rabbika bil hikmati wal mau'izatil hasanah wajadiluhum billati hi ahsan inna rabbaka huwa alamu biman dhalla an sabilih wa huwa alamu bil muhtadin. Rabbi shrah li sadri wa yassir li amri wahlul 'uqdatam min lisani yafqahu qawli. Rabbi zidni ilma. Allahumma faqihna fid din. Amin ya rabbal alamin. Today class. నిన్నటి వరకు మనం ఏం తెలుసుకున్నాం? లా ఇలాహా ఇల్లల్లాహు యొక్క వాస్తవార్థం మరియు ఘనత మరియు నిబంధనలు. ఈరోజు ముహమ్మద్ రసూలుల్లాహ్ సాక్ష్యం యొక్క భావం. టుడే క్లాస్ ఇన్షాల్లా గ్రహిద్దాం. బాహ్యంతరాల ద్వారా ఆయన అల్లాహ్ దాసుడు మరియు సర్వ మానవాళికి అల్లాహ్ ప్రవక్త అని విశ్వసించాలి. దాని ప్రకారం ఆచరించాలి. అంటే ఆయన ఆదేశాల పట్ల విధేయత చూపాలి. ఆయన తెలిపిన విషయాలన్నీ సత్యమని నమ్మాలి. నిషేధించిన ఖండించిన వాటికి దూరంగా ఉండాలి. ఆయన చూపిన విధంగానే అల్లాహ్ను ఆరాధించాలి. అర్థమవుతుందా? అంటే ముహమ్మదు రసూలుల్లాహ్ యొక్క సాక్ష్యం యొక్క భావం ఏమిటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాహ్ యొక్క దాసుడు అని చెప్పి మనం విశ్వసించాలి. సర్వ మానవాళికి ప్రవక్త అని విశ్వసించాలి. అల్లాహ్ ఎంచుకున్న ప్రవక్త అని చెప్పి మనం విశ్వసించాలి. తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆదేశాలను మనకు చూపించారు కదా, ఒక ఐడియల్ అనమాట మన ప్రవక్త గారు. కాబట్టి మన ప్రవక్త గారు చెప్పిన తెలిపిన విషయాలన్నీ సత్యమని మనం నమ్మాలి. ఆయన నిషేధించిన ఖండించిన వాడికి దూరంగా ఉండాలి. ప్రవక్త గారు ఏ విధంగా అయితే మనకు చూపించారో ఐడియల్గా ఆ విధంగా మనం అల్లాహ్ను ఆరాధించాలి. అయితే ముహమ్మద్ రసూలుల్లాహ్ సాక్ష్యంలో రెండు రుకున్లు అంటే రెండు మౌలిక విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటి? అబ్ద్. రెండవది రసూల్. అబ్ద్ అంటే ఏంటి? అరబీలో అబ్ద్ అంటారు దాసుని. అంటే దాసుడు అనే పదానికి అరబీలో అబ్ద్ అంటామన్నమాట. అంటే అబ్ద్ అంటే అల్లాహ్ను ఆరాధించేవాడు. అంటే ఇక్కడ మీకు ఏమర్థమవుతుంది? ఆయన కూడా మనలాగే మానవుడు. మిగతా మానవుల మాదిరిగానే పుట్టించబడ్డారు. మనలాగే ఎలాంటి అవసరాలు అయితే ఉంటాయో అన్ని అవసరాలు ఆయనకు కూడా ఉంటాయన్నమాట. రిఫరెన్స్ సూర కాఫ్ 18వ సూర 110వ ఆయతును గ్రహించండి. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పు, నేను కేవలం ఒక మానవుణ్ణి, అంటే మీలాంటి వాణ్ణి. కాబట్టి ప్రవక్త గారు మనలాంటి మానవులే. తర్వాత రెండవ మౌలిక అంశం రసూల్. రసూల్ అంటే సర్వ మానవాళి వైపునకు శుభవార్తనిచ్చే లేదా హెచ్చరించు ప్రవక్త అని అర్థం అన్నమాట. దీనికి సంబంధించిన ఆధారాలు ఖురాన్లో చాలా ఉన్నాయి. చూడండి, సూర 34వ సూర 28వ ఆయతు, సూర అంబియా 21వ సూర 107వ ఆయతు. ఈ రెండు ఉత్తమ గుణాలు అంటే మౌలిక విషయాలు అబ్ద్ మరియు రసూల్. ఈ రెండు కూడా ఆయన పట్ల అతిశయోక్తిని అంటే ఎక్కువ తగ్గులను మరియు అమర్యాదల నుంచి కూడా కాపాడతాయి అన్నమాట. ఎలా అంటే ఆయన అనుచరులు అని చెప్పుకునే కొందరు ఆయన స్థానాన్ని అర్థం చేసుకోకుండా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క స్థానాన్ని అర్థం చేసుకోకుండా అతి ప్రేమతోటి అల్లాహ్తో సమానంగా పోలుస్తున్నారనమాట. అల్లాహ్ను వదిలి ఆయనతో
మొరపెట్టుకుంటున్నారు. అవసరాలు తీర్చడం, కష్టాలు తొలగించడం లాంటి అల్లాహ్ శక్తిలో మాత్రం ఉన్నటువంటి వాటిని ఆయనతో కోరుతున్నారు. ఎవరితో? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో కోరుతున్నారు అనమాట. మరికొందరు ఆయన గౌరవ మర్యాదలకు విరుద్ధంగా ఆయన్ను ప్రవక్తగా నమ్మటం లేదు, లేదా ఆయన అనుకరణలో కొరత చూపిస్తున్నారు అనమాట. ఆయన అనుసరించడంలో కొంచెం కొరత చూపిస్తున్నారు. ఆయన పట్ల వారిపై విధిగా ఉన్న హక్కును నెరవేర్చడం లేదు. ఇతరుల మాటలను, ఫత్వాలను, ఆయన సున్నతులపై కూడా, అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నతులపై కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. మన ప్రవక్త గారి సున్నతులను ఆచరించకుండా వదిలేస్తున్నారు అనమాట. అందుకే ముస్లిం ప్రవక్తను ఆయన స్థానానికి మించి లేపకూడదు, ఆయన స్థానానికి తక్కువ చేసి అమర్యాద పరచకూడదు. ఆయన అబ్ద్ మరియు రసూల్. అలాగే ఆయన ఆజ్ఞాపాలన చేయడం, ఆయన విధేయతను ఇతరుల విధేయత కంటే ముందుగా ఉంచడం తప్పనిసరి. ఆయన ఏది తీసుకువచ్చినా అది పరిశుద్ధుడైన అల్లాహ్ వైపు నుండి వచ్చినదే. కాబట్టి మనకు ఈ రోజు క్లాస్లో ఏమర్థమైంది? ముహమ్మద్ రసూలుల్లాహ్ సాక్ష్యం యొక్క భావంలో 2 మౌలిక అంశాలు ఉన్నాయి. అదేంటంటే అబ్ద్ మరి రసూల్. అబ్దు అంటే ఏమిటి? అల్లాహ్ యొక్క దాసుడు. రసూల్ అంటే ఏమిటి? సర్వ మానవాళి వైపునకు శుభవార్తనిచ్చు ప్రవక్త అని అర్థం అన్నమాట. కాబట్టి ఆయన విషయంలో మనము హెచ్చు తగ్గులు చేయకూడదు. అతి ప్రేమతోటి అల్లాహ్ యొక్క స్థానాన్ని ఇవ్వకూడదు. అలా అని చెప్పేసి ఈయన కంటే, అంటే మన ప్రవక్త గారి కంటే ఎక్కువగా ఇతరుల యొక్క ఫత్వాలను, సున్నతులను మనము ఆచరించకూడదు. అల్హమ్దులిల్లా, టుడే క్లాస్లో ముహమ్మద్ రసూలుల్లాహ్ యొక్క భావం, అందులోని 2 మౌలిక అంశాలు తెలుసుకున్నాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఈ 2 సాక్ష్యాల ప్రకారం జీవించి లాభం పొందే వారిలో మనల్ని కూడా కలుపుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. అల్హమ్దులిల్లా, టుడే క్లాస్ అయిపోయింది. ఇన్షాల్లా అల్లా ఇష్టపడితే, అల్లా చిత్తం అయితే రేపటి రోజున సరికొత్త టాపిక్తో, సరికొత్త క్లాస్తో, సరికొత్త విషయాలతో, మరికొంత జ్ఞానంతో నేను మీ ముందుకు వస్తాను ఇన్షాల్లా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.